ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్, మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి, ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు.
బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు పావని. ఇక వివరాల్లోకి వెళితే, రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం జరిగిన సదస్సుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలిచే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 90% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. ఏలూరు జిల్లాలో మెట్ట, మాగాణి, వాణిజ్యం వంటి అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారని, రైతుల సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. తాను ఎంపీగా విజయం సాధించిన అనంతరం పామాయిల్, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలకు పరిష్కరించినట్లు ఎంపీ వెల్లడించారు. ఎన్నికల సమయంలో పామాయిల్ టన్ను 12,000 రూపాయల ధర పలకగా 17,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడంతో ప్రస్తుతం రైతులకు 20,000 పైచిలుకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎంపీ తెలిపారు. రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించడానికి ఏలూరు జిల్లా పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. టుడే 23rd we celebrated as a National Farmers Day. So because of before only we are conducting it on 19th, the whole association who are all present here, I congratulate them on whatever you are doing. Today if you see, I am from Elur constituency, East and West Godavari Jillas. It is called as Rice Bowl of India. Today in my parliament there are 90% farmers. All voters are from farmers only. Today all the farmers like tobacco farmers, there are palm oil farmers, there is aquaculture, there is every farming activity is being in East and West Godavari districts of Andhra Pradesh. Today the farmers we are supporting in very large way. Today if you see tobacco farmers, last time there was a ceiling limit problem, we have solved it and we have got a 109 crores for the farmers beneficial last time. And recently, palm oil farmers are there in my constituency in a large way. They were getting almost 12,800 rupees in the election time. Today, we have given them the import duty, we have implemented import duty of 27.5% and today palm oil farmers are getting 20,000 rupees as a basic salary. And aqua farmers also are bigger in my constituency. Even them also we are working to get their power price to come down. We are bringing their feed also in the lesser price. We are working on that also. Even the government is also working with them to get it down. Today I know that the tobacco farmers, the GST is going from 29% to 35%. We have taken the time with secretary, but secretary recently the income tax and GST secretary has been promoted to RBI governor. So today still there is no charges coming to the secretary. So will coming days we will give our representation to keep the GST in 29% to be whatever is there. So we will that also and giving the award from our MP side that we will do that work also. Another thing is we are coming up with lot of cold storages for processing units in our constituencies also. For the basic price of, even if you see the rice farmers,
Today the rice farmers were suffering in large government in Andhra Pradesh, and particularly talking about Andhra Pradesh. The large government was very supportive of these rice farmers in the large government. Today farmers are not able to get even their sale amount also for at least 2-3 months. Sometimes it's been a year also. Now we are billing them within 2 days of their payments also we are crediting to them. So that's how we are working towards farmers. Even I am a farmer's son. My father was a farmer before, then he came into the business. So we are very much connected with the farmers to help them out fully. So whenever there is any requirement for the farmers, we will be there in the front to solve their issues as I give you a word. And today, it's been so interesting that I am here. This is the first time I am speaking in Delhi. So I thank you everybody who have invited me here, and thank you. Namaste. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతులు అందించగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలం అవడం వల్లే, అదేవిధంగా ధాన్యం బకాయిలు చెల్లించడంలో చేతులెత్తేయడం వల్ల ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 48 గంటల్లోనే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, అదేవిధంగా వాతావరణ పరిస్థితుల వల్ల అకాల వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోకుండా రైతులకు నాణ్యమైన టార్పాలిన్లు గోదాము సకాలంలో అందించే విధంగా కూడా సంబంధిత అధికారుల ద్వారా చర్యలు చేపడుతున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఓకే సార్. మీరు అంతా ఆ ఊరేనా? పక్కకుండా నన్ను డ్రైవర్ అతను ఉన్నాడు. ఇతనేదో మాకు చేసుకో, బస్ చేయకుండా ఆపు, బస్ కోసం ప్రయాణికులు వెయిట్ చేస్తారు. అక్కడ బస్ ఆపకుండా వెళ్ళిపోతే
విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో చట్టాలు ఉన్నాయని, కావున ఈ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు సూచించారు. పెదపాడు మండలం వట్లూరులోని కరుణాలయ ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ అసిసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతుల కొరకు రూపొందించిన చట్టాలను వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జల రత్నకుమారి, నాయకులు ఆళ్ల సతీష్, ముల్లపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. My great privilege to invite our Provincial Superior of Divine Providence Province. Thank you, Father, for accepting. Of humanity. దైవ రాజ్య ప్రేషిత కార్యం బోధన అనాథులుగా ఆహారం లేక అన్నం లేక బాధపడేవారు 20 సంవత్సరాల క్రితం ఈ వడ్లు గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన వాళ్ళు చాలా కృతజ్ఞతలండి. గట్టిగా చప్పుడు కొడుతూ ఇక సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మౌలు గారు, ఆల సతీష్ చౌదరి గారిని అంటే ఒక ఎసెంటిక్ లేక నిర్వహిస్తుంటాడు, బతుకుతుంటాడు. అలాంటి వాళ్ళు కానీ మీరెవ్వరూ కూడా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీరెవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. అందరికన్నా కూడా అన్ని అవయవాలు బాగున్న వాళ్ళకన్నా కూడా మీరు చాలా శక్తివంతంగా, సమర్థవంతంగా మీరు ఏ పనైనా కూడా చేయగలిగినటువంటి శక్తి మీకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేయడమే కాకుండా మీకు అనేకమైనటువంటి సదుపాయాలను కల్పించడంలో, మీకు అనేకమైనటువంటి ఇవ్వటంలో ఈ ఫాదర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ మరొకసారి అభినందనలు జరుగుతూ సెలవు ఇస్తున్నాను. కదా మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చూపుతున్నాను నేను. అందువల్ల మీరు లేకుండా ఈ ప్రోగ్రాం మా వల్ల చేయడం అవదు. మీకోసమే, మీ అందరి కోసం, మీ ప్రేమ కోసం. మీరందరూ బాగుండాలి. సార్ చెప్పిన విధముగా మీరందరూ బాగుండాలి, గౌరవింపబడాలి, మర్యాద ఇవ్వబడాలి. అందుకే మా యొక్క సభ స్థాపకుడు ఉన్నటువంటి బోనల్ల గారు బంగారు బిడ్డలని మిమ్మల్ని అందరినీ పిలిచి ఉన్నారు. అందువలన మీరు వివిధ విశిష్ట అతిథులకు నా నమస్కారములు. Amplifying the leadership of the differently abled for an inclusive and permanent future. This is the theme of this year for the World Differently Abled Day. ఈ రోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలము గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హుండీలను తెరిచి లెక్కించుట జరిగింది. సదరు లెక్కింపును శ్రీ సిహెచ్ ఉదయ్ కుమార్ బాబు, తనిఖీదారు దేవాదాయ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం మరియు లక్కవరం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ భాస్కర్ వారి పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షంన హుండీలను తెరిచి లెక్కించగా 51 రోజులకు గాను దేవస్థానం హుండీల ద్వారా 43,77,549 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 1,87,021 రూపాయలు వెరసి మొత్తం ఆదాయం 45,64,570 రూపాయలు దేవస్థానంకు సమకూరిందని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలియజేశారు.
ద్వారకా తిరుమల గోవింద గోవింద అంటూ గోవిందునిపై భక్తి విశ్వాసాలతో వారంతా నుదుటన తిరునామాలు దిద్ది పసుపు వస్త్రాలను ధరించి గురువారం తెల్లవారుజామున గోవిందనామాలు ధరించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినానికి 21 రోజుల ముందు వీరంతా ఆర్థిక మండల దీక్షను చేపట్టారు. వచ్చే నెల 10న ముక్కోటి నాడు వీరంతా స్వామికి ఇరుముడులు సమర్పించి దీక్షా విరమణ చేయనున్నారు. ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 30 మంది వరకు ఈ దీక్షను చేపట్టి భక్తి మార్గానికి చేరువయ్యారు. దీక్షారాధన అనంతరం గోవింద స్వాములు దీపారాధన చేసి స్వామి ఆలయంలో భజనలు చేశారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. బాలలు సైతం ఈ దీక్షలు చేపట్టి పూజలు చేస్తుండడం చూపరులను పరవశింపచేసింది. ఇదిలా ఉంటే దీక్షాదారులకు దేవస్థానం ప్రతినిధ్యం శ్రీవారి ఉచిత దర్శనంతో పాటు మధ్యాహ్నం ఉచిత భోజనం సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువ
విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. సత్యంస్ వారాహి నెస్ట్ మీ సొంతింటి కల సాకారానికి సులువైన మార్గం. శరవేగంగా పట్టణంగా అభివృద్ధి చెందుతున్న భీమడోలు నందు పోలసానిపల్లి ఆంజనేయ నగర్ దగ్గర నేషనల్ హైవేకు అతి సమీపంలో భీమడోలు టు ద్వారకా తిరుమల స్టేట్ హైవేను ఆనుకుని రోడ్ ఫేసింగ్ తో రెవెన్యూ కన్వర్షన్ కాబడి డిటిసిపి మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులతో బస్ స్టాండ్, బ్యాంకులు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు భీమడోలు జంక్షన్ కు అతి చేరువలో రూపొందిన మా ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ వెంచర్ సత్యంస్ వారాహి నెస్ట్. క్లియర్ టైటిల్, పక్కా వాస్తు, 40 అడుగుల విశాల బ్లాక్ టాప్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ ట్యాప్ కనెక్షన్, డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ పార్క్ తదితర సౌకర్యాలతో బ్యాంక్ లోన్ సదుపాయం పొందటానికి వీలుగా తక్షణ గృహ నిర్మాణానికి అనువైన మరియు ద్వారకా తిరుమల స్వామివారి సన్నిధికి కేవలం 15 నిమిషాల సమయంలో చేరుకునే విధంగా అభివృద్ధి చేయబడినటువంటి ప్లాట్లు అమ్మకానికి కలవు. మరిన్ని వివరాలకు సంప్రదించండి సత్య కూరపాటి, వెంచర్ ఓనర్ కమ్ డెవలపర్. సెల్ 9491066648. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు NRI జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కళాశాలలో ఈ రోజు బైబిల్ మిషన్ చర్చి పాస్టర్ శ్రీ కె దేవాదత్తం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ గారు
బైబిల్ సందేశం ఇస్తూ ప్రపంచంలో పాప పరిహారార్థమై క్రీస్తు జన్మించారని, క్రీస్తు ప్రభు అందరికీ ప్రేమను పంచారని, మానవాళి అందరూ కూడా ఒకరికొకరు ప్రేమను పంచుతూ క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ గీతాలను ఆలపించి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈఓ వి తులసిరాం మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా అందరూ సోదరభావంతో మెలుగుతూ క్రీస్తు ప్రభు వారు చూపిన ప్రేమ, సహనం, ఓర్పు మార్గాలలో నడవాలని తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, పివి సురేష్, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ, కళాశాలల ఏఓలు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు, ఎస్ చంద్రశేఖర్, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీనింగ్ ఏంటంటే మేడం గారిని ఆహ్వానించవలసిందిగా ఓకే మాకు తెలిసిందే కారగలసింది అలింగిలో ఆ ఊరిలో ఆ పక్కలో చుకి ఇది క్రిస్మస్ అంబరానికి అంటే రాసమని పటాల అంబరానికి అంటే శ్రమ దినాలు ఇక పోయాయి, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే మానవుని జీవితంలో విచారాలు ఉంటాయి. రక్షకుడు మీ కొరకు నేనే మార్గం. జన్మించిన సమయములో లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచన భాగములో ఆయన జన్మించిన సమయంలో పరలోకము నుండి వచ్చిన దేవదూత గారు అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. 5 అక్షరాల్లో వివరము చెప్పి నేను ముగించేస్తాను. సా అనగా సద్వాక్య పఠనం. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి. అన్ని పండుగలను ఒక మంచి వాతావరణంలో స్నేహపూర్వక వాతావరణంలో ఒక సోదర భావంతో జరుపుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతి గల మన మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మనందరం అంటే ఏ పండుగ అయినా సరే, ఇవాళ క్రిస్మస్ అయినా, రేపు సంక్రాంతి అయినా, లేకపోతే ఇంకోటైనా ప్రతిదీ కూడా మనం ఒక సోదరమణులాగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో కలిసి ఈ పని చేసేటప్పుడు కూడా ఇలాంటి పండుగలు కూడా అందరి పండుగలు ఒకళ్ళవే అన్నట్టుగా ఒకళ్ళ యొక్క భావాలు ఇంకొకళ్ళు చక్కగా స్నేహపూర్వక వాతావరణంలో పంచుకుంటూ అందరి యొక్క మనోభావాలను రక్షించుకుంటూ మరి ఈ విధంగా జరుపుకోవటం చాలా మంచి సుపరిణామం. మరి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన పాస్టర్ గారు చెప్పినట్టుగా క్రీస్తు ప్రభు వారు మరి ప్రేమను పంచారు. అంటే ఆ యొక్క మాటల్లో, ఆ యొక్క బైబిల్ యొక్క వాక్యంలో తెలియజేసేది ఏంటంటే, ప్రేమను పంచు, ప్రేమను పుచ్చుకో, అంటే ఇచ్చు తీసుకోనేటటువంటి సాంప్రదాయాన్ని అక్కడ మనకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే నువ్వు ప్రేమను పంచావంటే ప్రేమను పొందుతావన్నారు. పాస్టర్ జ్యోతిరాజ్ పాస్టర్ గారు జాన్ వెస్లీ గారిని ఇన్వైట్ చేశారు. 2 days మనకి ఇక్కడ సెంట్ జేవియర్ అక్కడ కాన్వెంట్ గ్రౌండ్స్లో మనకి మీటింగ్స్ జరిగినాయి. అసలు నాకు జాన్ వెస్లీ గారి మెసేజెస్ అంటే కనుక నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే మంచి మోటివేషనల్గా చెప్తూ ఉంటారు. సో నేను ఏం చెప్తారో అసలు ఒకసారి వెళ్దాం, డైరెక్ట్గా చూద్దామని చెప్పి నిన్న సరదాగా అటెండ్ అయ్యాను. దాంట్లో ఒకే ఒక్క చాప్టర్ లూకా 1వ అధ్యాయం 27-28 వచనాలు తీసుకుని 3 విషయాలు తెలియపరిచారు. అందులో ఒకటి ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, రెండోది భయపడవద్దు, మూడవది ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఈ 3 కూడా మనకి ఏదైతే అవసరమో
ఆ 3 వాక్యాలు కూడా ఆయన ఒక్క లూకా అధ్యాయం తీసుకుని దాని గురించి ఆయన చాలా బాగా చక్కగా చెప్పారు. నాకు అనిపించింది ప్రతి ఒక్కరూ కూడా మన చిన్న విషయం వచ్చిందంటే కనుక ప్రతి విషయంలో కూడా మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. చిన్న సమస్య ఇంట్లో ఆర్థికంగా అవ్వచ్చు, లేదంటే కనుక ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విషయంలో లేదంటే మన వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్తే కనుక ఆ ప్లేస్లో మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చాలా. ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఏలూరులోని స్థానిక వసంతమహల్ సెంటర్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ ఇంటర్నేషనల్ దానుగా చెప్పబడుతున్న అమిత్ షా భారతదేశ రాజ్యాంగం పట్ల, దళితుల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తుందని, కనీసం ప్రధానమంత్రి ఉన్న సభలో పార్లమెంటు సభ్యులందరి సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేసిన పాలకపక్ష బీజేపీ పార్లమెంటు సభ్యులు గాని, కేంద్ర మంత్రులు గాని, చివరకు ప్రధానమంత్రి మోడీ గాని ఖండించలేదని, మన ప్రధానమంత్రికి అంబేద్కర్ పట్ల, దళితుల పట్ల ఏ వైఖరి ఉందో అర్థమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గౌడు రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, ఏలూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ 1 అధ్యక్షులు చక్కా గుప్తా, బ్లాక్ కాంగ్రెస్ 2 అధ్యక్షులు లంక రామ్మోహన్, ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, సాదే బాబు ప్రసాద్, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పెద్దిరెడ్డి పద్మ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీడా సత్యనారాయణ, కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమల సాంబశివరావు, సూర్యనారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే డౌన్ డౌన్ అమిత్ షా, కేంద్ర కేబినెట్ అమిత్ షా వెంటనే ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి పిలుపు మేరకు మొన్న 17వ తేదీన పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రులు మరి మా అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవటం అంట ఆయనకు నష్టం జరుగుతుందంట. భగవంతుడు తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారనే అనుచిత వ్యాఖ్యలు చేసి, అంటే ఆయనకి ఒక దళిత నాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న గ్రహీత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మరి దానికి బీజేపీలో ఒక్క నాయకుడు కూడా ఖండన చేయలేని నరేంద్ర మోడీ ఆయన చెప్పినట్టు వినటమే తప్ప ఈ వ్యాఖ్యలు సరైనవి కావు, ఒక వర్గాన్ని, ఒక మతాన్ని దూరం పెట్టినట్టుగా మాట్లాడుతున్నాడని ఖండించలేనటువంటి అసమర్థ ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ అని మేము స్పష్టం చేస్తున్నాం. మా యువనేత రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో సభ్యులందరూ కూడా గొంతెత్తి చెప్పారు ఇది అనుచిత వ్యాఖ్యలు. మరి ఎందుకంటే దేశంలో అందరూ కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాతగా కొలుస్తూ అందరం కూడా ఆయన ఎంతో గౌరవిస్తే అమర్యాదకరంగా మాట్లాడని విధంగా మాట్లాడినటువంటి మరి అమిత్ షా మీద ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి వెంటనే సస్పెండ్ చేయమంటాం కేంద్ర మంత్రివర్గం నుండి. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూస్తేనే గోద్రా సంఘటనలో కూడా మీరు చూశారు. ఆ రోజున గోద్రా సంఘటనలో ఎంతమంది చనిపోయారో అయినప్పటికీ ఎటువంటి చర్యలు లేవు. ఇవాళ ఒక ఇంటర్నేషనల్ దాన్ని మీ ఇలా హోంమంత్రిగా పెట్టుకుని వ్యవహరిస్తున్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ చేసే విషయాల మీద మీరు భగవంతుడు తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు. అమిత్ షా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వద్దు అని చెప్తున్నాడంటే ఈ దేశ రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో ఒక్కసారి దేశ ప్రజలందరికీ అర్థమైంది. దేశ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, నరేంద్ర మోడీ వెంటనే పదవి నుంచి తప్పించండి, లేకపోతే ఈ దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. ఇవాళ మనం చూసాం మణిపూర్ సంఘటన చూస్తే మరి ఒక మైనారిటీస్ క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళని ఎంత ఊచకోత కోసి ఎంతమంది చనిపోయారో చూస్తే ఇవాళ దేశ ప్రధాని సిగ్గుపడాలి. ఈరోజు కూడా వెళ్ళి వాళ్ళని పలకరించలేదంటేనే ఇవాళ వర్గాలు మతాలకి ఎంత ఆరాధ్య దేవుడో మన నరేంద్ర మోడీ అర్థమవుతుంది. ఈ నరేంద్ర మోడీ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ మా యువనేత రాహుల్ గాంధీ కావచ్చు, మా రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం, ఖచ్చితంగా
మనల్ని ఈ దేశ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా త్యాగాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి భవిష్యత్ కార్యక్రమాన్ని యువనేత రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో శర్మణ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ కార్యక్రమంలో మరి ఏలూరు జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అందరం కూడా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ అసలు స్వరూపం బయటపడిందని మీకు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విషయం కేంద్ర హోం మంత్రివర్యులు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, అలా తీసుకుని పక్షంలో న్యాయ పోరాటానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సిద్ధమవుతుందని జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కాపాడవలసిన పాలకులే పార్లమెంటులో వీరు ఆ స్థాయిలో ఉండి మాట్లాడడానికి అవకాశం కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సంబోధిస్తే తప్పేంటి? అందులో రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి పేరు తలవకపోతే ఎవరి పేరు తలుస్తారు? నీకు ప్రజలకు సంక్షేమం అందించాలని భారత రాజ్యాంగం ఆదేశ సూత్రాలు కల్పిస్తే, హక్కులను కాపాడాలని ప్రాథమిక హక్కులు కల్పిస్తే కాపాడవలసిన మీరు పార్లమెంటులో కేకలు వేసుకోవటం హేయమైన చర్య. ప్రపంచ దేశాల్లో పిల్ల అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద రాజ్యాంగం అనే విషయాన్ని మీరు గ్రహించి న్యాయం చేయడానికి ముందుకు ఉండాలి తప్ప మనువాదంతో ఇలాంటి క్రియలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, పాము మాన్సింగ్, సురేష్ నాని తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తలిస్తే మీకెందుకు అంత బాధ? మీరు కూడా ఆర్టికల్ 326 ప్రకారం ఓటు ద్వారా మీరు పార్లమెంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా మీరు కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి. మీరే ఆ విధమైనటువంటి పలుకులు పలుకుతుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం ఏ విధమైనటువంటి సమాచారం అందిస్తామనేది ఒక్కసారి మరి హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందనేది సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ప్రజల యొక్క మన రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇక భారత రాజ్యాంగం ద్వారా మనం కల్పిస్తున్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆదేశ సూత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత పాలకులుగా మీ మీదే ఉంది. మీరే పాలకులు అయి ఉండి రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పేరు తెలిస్తే, అందులోనూ రాజ్యాంగం మీద చర్చ జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలపోస్తే ఎవరి పేరు తెలుస్తారు అనే విషయాన్ని మీకు మేము గుర్తు చేస్తున్నాం. మరి రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్, అది మీకు తెలుసు. అంతే తప్ప మీ రాజకీయ స్వలాభాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ వాళ్ళు భారతరత్న ఇవ్వలేదు, మేము భారతరత్న ఇవ్వడానికి మేము ప్రయత్నం చేశాం, అది మీ యొక్క రాజకీయంగా చేసుకోవాల్సినటువంటి పనులు. కానీ ఇది ప్రభుత్వంలో మీరు ఒక మినిస్టర్గా ఉండి ఆ విధమైనటువంటి పలుకులు పలకడం విచారించదగ్గ విషయం. 75 సంవత్సరాలు అయింది భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వానికి రాజ్యాంగం రాసి ఇచ్చి, అయినా సరే కొన్ని వేల కులాలు ఉన్నా, వందల మతాలు ఉన్నా ఈ యొక్క సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగం నిలబడిందంటే దాని గొప్పదనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారి పేరు తెలిస్తే ఎందుకు మీకు అంత బాధ? దయచేసి మరి హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు మీరు పలికిన పలుకుల్నే వెనక తీసుకోండి. మరి రెండోసారి ఎలాంటి పరిణామాలు జరగకోకుండా మీరు జాగ్రత్తగా ఉంటూ పార్లమెంట్లో పలకాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి పిలుపునిస్తున్నాం. ఇలాంటి క్రియలకు పాల్పడినటువంటి ఏ వ్యక్తినైనా సరే మరి రాజ్యాంగబద్ధంగా క్షమించేది లేదు. 2 ఇలాంటి విషయాలు 10 మందిలో పలికినట్టు అవమానంగా పాటిస్తూ మరి ఏదైతే 1918 SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మరి చట్ట ప్రకారంగా చట్టాన్ని గౌరవించి అదే పార్లమెంట్లో మరి దాన్ని గౌరవించి దాన్ని అమలు చేయవలసిన అవసరత అది మీకే ఉంది. దట్టు హోమ్ మినిస్టర్గా మరి సామెత ప్రకారంగా రామ అంటే రాముడే వచ్చి కప్పన తొక్కితే మరి అలాగే ప్రజలకు న్యాయం చేయవలసిన హోమ్ మినిస్టరే మరి ఈ విధమైన పలుకులు పలుకుతుంటే చాలా బాధాకరం, విచారించకరం. రెండోసారి ఇలాంటి పరిణామాలు జరగకోకుండా చూడాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్. న్యాయవాదుల సంక్షేమం కొరకు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ IAL జాతీయ సమితి ముద్రించిన 2025 టేబుల్ క్యాలెండర్ మరియు జేబు క్యాలెండర్ని గురువారం నాడు ఏలూరు బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద న్యాయవాదులు మరియు IAL ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా IAL జిల్లా ప్రతినిధి బండి వెంకటేశ్వరరావు, IAL ఏలూరు జిల్లా కోర్టు నాయకులు వాకాడ రాజారావు, PP శాస్త్రి మాట్లాడుతూ IAL ఇండియాలో ప్రారంభించిన నాటి నుండి దేశంలో మరియు రాష్ట్రంలో న్యాయవాదుల హక్కుల కోసం, సంక్షేమం కోసం పనిచేస్తుందని వారు తెలిపారు. IALలో ఏలూరు న్యాయవాదులు సభ్యులుగా చేరి
ఐఏఎల్ అభివృద్ధి మరియు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందించవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ నాయకులు పిఎస్ చందు, ఏలూరు బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అబ్బినేని విజయ్ కుమార్, మాజీ కార్యదర్శి నాగరాజు, న్యాయవాదులు కానాల రామకృష్ణ, చిక్కా భీమేశ్వరరావు, రత్నం మరియు బలగం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ తరఫున ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ క్యాలెండర్ లాయర్స్ కి చాలా ఉపయోగం. మనకు తెలుసుకోవడానికి ఇది టేబుల్ మీద క్యాలెండర్ ఒకటిను, పాకెట్ క్యాలెండర్ ఒకటి, రెండు ఇదిగా చేయడం జరిగింది. ఇది వీలు వెంబడి అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఐఏఎల్ కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఐఏఎల్ 2025 క్యాలెండర్ని టేబుల్ క్యాలెండర్ అవసరం జరిగింది. ఐఏఎల్ ఏర్పడినటి నుండి దేశవ్యాప్తంగా న్యాయవాదులకు అలాగే న్యాయమూర్తులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారంలో ఐఏఎల్ విశేష కృషి చేస్తుంది. ప్రధానంగా న్యాయవాదుల సంక్షేమం కోసం తనదైన శైలిలో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో దేశంలోనూ ఐఏఎల్ అభివృద్ధికి, న్యాయవాదుల అభివృద్ధికి కృషి చేస్తుంది. అదే సందర్భంలో న్యాయవాదులు కూడా ఐఏఎల్ చేసే కార్యక్రమాలకి స్పందించి ఐఏఎల్లో సభ్యులుగా చేరి ఐఏఎల్ని బలోపేతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యేసుక్రీస్తు సేవలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క మనస్సు నిర్మలంగా ఉండడంతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని పాస్టర్ జీవన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి దిందులూరు మండలం వేగవరం గ్రామంలో గల హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాస్టర్ జీవన్ కుమార్ వాక్యోపదేశం చేస్తూ ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయంగా ఉండాలంటే యేసుక్రీస్తు సేవలో పయనించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె సురేంద్ర, వైస్ ప్రిన్సిపల్ ఎం లావణ్య, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకటించబడ్డాయి అనే సత్యం తెలుసుకోవడానికి సహాయం చేయండి. యవ్వన కాలంలో ఒక వ్యక్తి విజయవంతమైన వానిగా ఉండాలి అని అంటే వ్యక్తిగత క్రమశిక్షణ కావాలి. యేసుక్రీస్తు అనే దేవుని ఎప్పుడైతే మా హృదయాల్లో కలిగి ఉంటామో వ్యక్తిగత క్రమశిక్షణ అనేది ప్రారంభమవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోవడానికి కృప చూపండి. ఈ యొక్క ఆర్గనైజేషన్ మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని ప్రభువా గొప్పగా దీవించమని కోరుతున్నాను. ఇక్కడ నుండి ఎంతో మంది ఇంజనీర్స్ మా భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి సేవలు అందించడానికి నేను సిద్ధపడి లేవనెత్తబడాలి. I pray that many scholars may release from this institution, many engineers who can leave their service, who can render their service to the countries around the globe, may rise from this place, O Lord. ప్రత్యేకంగా రీతిగా అనేక మందిని నైపుణ్యత కలిగినటువంటి విద్యావేత్తలను కూడా ఈ ఇన్స్టిట్యూట్ నుండి మీరు సిద్ధపరచమని కోరుతున్నారు. ఈ సమయంలో ఇన్స్టిట్యూట్ కావాల్సినవన్నిటిని కూడా మీరే సమకూర్చి మీరు మహిమ పొందుకోండి. ప్రిన్సిపల్ గారిని, వారి కుటుంబాన్ని, ఫ్యాకల్టీస్ని, వారి కుటుంబాన్ని, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని, స్టూడెంట్స్ని, ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. ఎంతో శ్రద్ధగా నీ మాటలు విన్నారు ప్రభువా. వారి హృదయంలో ఇప్పుడే ఎవరైతే నా హృదయంలోకి రండి యేసయ్యా అని కోరుకున్నారో వారి హృదయంలో ఇప్పుడే మీరు ప్రవేశించండి. వారికి సెల్ఫ్ డిసిప్లిన్ మీరు స్థాపన చేయండి. మీ యొక్క కార్యాలు వారి పట్ల జరిగి హేలాపురి ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్, ఎక్సిల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత, అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అరసివిల్లి అరవింద్ గారి ఆధ్వర్యంలో సౌత్ యూనివర్సిటీ USA సహకారంతో సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ నెల 25న క్రిస్మస్ వేడుకలలో భాగంగా 19/12/2024న ఏలూరులో కొవ్వలి, దెందులూరు, అమ్మపాలెం మరియు వేగవరం లాంటి అనేక ప్రాంతాలలో గల చర్చిలలో అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సెమీ క్రిస్మస్ నిర్వహించారు. ఈ సెమీ క్రిస్మస్ లో భాగంగా క్రిస్టియన్ కుటుంబాలకు అవసరమగు నిత్యావసర సరుకులను మరియు స్త్రీలకు చీరలను అందించి చర్చి నందు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ గారు తమ చుట్టూ ఉన్న సమాజానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందించాలని ట్రస్ట్ సభ్యులకు పిలుపునిచ్చినట్టుగా తెలియజేశారు. ఆఫీసర్ అరసవిల్లి అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు
ట్రస్ట్ వారు మనకి అందించిన మరి చీరలు, అలాగే మనకి పప్పులు, రైసు, అలాగే ఆయిల్ ప్యాకెట్, అలా కొన్ని మరి ఆధ్వర్యంలో మనం పొందుకుని ఉన్నాం. మరి సౌత్ ఇండియా నుంచి పంపించిన ఆఫీసర్ జోసెఫ్ క్యాస్ట్రో గారికి, ఇంటర్నేషనల్ ఆఫీసర్, ఆయనకి నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. అలాగే హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆల్సో. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చారిటబుల్ ట్రస్ట్ వారందరికీ కూడా, ప్రొవైడ్ చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. కవలి గ్రామంలో బేతెల్ గాస్పెల్ ఫెలోషిప్ చర్చిలో అరవింద్ అరసవెల్లి వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక 30 మందికి సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసి ట్రస్ట్ వారు మరి వచ్చినటువంటి వృద్ధులకి చీరలు, అలాగే పప్పు, నూనె, రైసు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు జోసెఫ్ కాస్ట్రో, ఇంటర్నేషనల్ ఆఫీసర్, డైరెక్టర్, సౌత్ యూనివర్సిటీ, ఫ్లోరిడా, USA వారు. ఈ కార్యక్రమం చాలా మంచిగా, చాలా ఆశీర్వాదకరంగా జరిగింది. మరి అరవింద్ అరసవెల్లి ట్రస్ట్ వారు మరి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులను ప్రేమించి మరి వారు స్పాన్సర్ చేసిన ఈ మంచి కార్యక్రమాన్ని బట్టి వారికి, అలాగే వారి యొక్క సహకారులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. మా వృద్ధులందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవుడు ట్రస్ట్ వారిని, అలాగే స్పాన్సర్ చేసిన వారిని బ్లెస్ చేయాలని దేవదాసునిగా ఈ మాటలు తెలియజేస్తున్నాను. కవలి పాస్టర్ విలియం, బేతెల్ గాస్పెల్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.